ఐ థింక్ చాలా డిస్గస్టింగ్ నేచర్ అండి అది. అది కాదు, ఒకటి చెప్తా, ఒకటి తిరుపతిరావు గారు ఇప్పుడు జ్యోత్స్న గారు చెప్పిన దాన్ని బట్టి కూడా, అంటే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు ఆయన వాళ్ళు రాజకీయం చేస్తున్నాడంటే దేనికోసం మనకు తెలుసు కదా, కానీ రాష్ట్ర ప్రజలకి గతం మర్చిపోతారా? మర్చిపోరు కదా, వాళ్ళకి గుర్తుంటాయి కదా. ఇందాక మీరు చెప్పిన ఘటనలు కోట్ చేసినవన్నీ వాళ్ళ మనసులో ఉంటాయి కదా, దాని రిజల్టే కదా మొన్న ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఈయనే వచ్చి మాట్లాడుతున్నాడని. కాదా తిరుపతిరావు గారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరు ఏది మర్చిపోయే పరిస్థితి ఉండదు. అందులో ఒక అనుభవం, ఒక 5 సంవత్సరాలు పాటు ఏదైతే ఎంజాయ్ చేసినటువంటి అనుభవాలు అంత ఈజీగా మర్చిపోవడానికి ఎవరు మర్చిపోలేరు కదా. అదే సందర్భంలో ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి అంశం నేను చెప్తాను. వాస్తవానికి ఆ వాళ్ళు కట్టింది మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం సమయంలో అయినప్పటికీ కూడా ఈ కాంట్రాక్టు ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇంకా అఫ్ కోర్స్ దర్యాప్తులో బయటికి రావాలి. వస్తాయి. అవును, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది అప్రూవల్స్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చివరి రోజుల్లోనే జరిగినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. ఓకే, అంతేకాదు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తాను. ఏదైతే 48 గంటల సమయంలో నిన్న దుర్ఘటన జరిగినటువంటి దగ్గర నుండి 48 గంటల సమయంలో ప్రధానమంత్రి గారు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతి పునర్నిర్మాణ సభకి వస్తున్నటువంటి తరుణంలో ఇది జరిగింది అనేసి అంటే కూడా మళ్ళీ అక్కడ కుట్రకోణం మీద కూడా దర్యాప్తు జరగాల. ఎందుకంటే అంత ఆషామాషిగా తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇవన్నీ కొన్ని కోణాలు అంటే మీరు అంటుంటే నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను తిరుపతిరావు గారు, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు ఇప్పుడు తిన్నాదని ఈవో, అంటే నేను ఇప్పుడు విచారణ కమిటీ రాకుండా ఏం నిర్ధారించకూడదు, కానీ అనుమానాలు వస్తున్నావు చెప్తున్నా. అంటే ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు జరగాలి. అంటే ఒకవేళ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఏమన్నా జరుగుతున్నాయా కొన్ని, ఎందుకంటే అధికారులు ఇంకా లాయల్టీస్ మిస్ అవట్లా. అదే నేను అదే అంటున్నాను, కుట్ర కోణం ఉందా అనే విషయంలో కూడా దర్యాప్తులో తేలాలి, ఛేదించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఆ సందర్భం ఒకటి మెయిన్ ఇక్కడ డిమాండ్ చేస్తుంది ఆ డౌట్ కి. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజు వస్తాయి తిరుపతిరావు గారు, రావాలి. దాని మీద ఒకటి ఏంటంటే ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఒక ఇండికేషన్, ఒక మెసేజ్ అయితే పంపించాలి. తిరుపతిరావు గారు, జ్యోత్స్న గారు, క్లోజ్ చేద్దాం. సో కాకపోతే ఒకటి అండి, ప్రమాదాలు జరిగినప్పుడు లేకపోతే ప్రాణాలు కోల్పోయినప్పుడు కనీసం మనకి మనుషులుగా ఒక బాధ ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది, ఒక బాధ్యత తీసుకోవాలనే ఒక స్పృహ ఉంటుంది. కానీ దాన్ని కూడా ఇక్కడ నాకు ఏం దొరుకుతుంది, రాజకీయం చేస్తాను